ముఖ్యమంత్రిపై జగన్మోహన్ రెడ్డి మహిళల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు యువనేత బాలినేని ప్రణీతరెడ్డి తెలిపారు. 19వ డివిజన్ భాగ్యనగర్లో కార్పొరేటర్ ఈదర వెంకట సురేష్ బాబు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటు నిలబడ మమ్మీ ఇట్రా పవన్ దూరంగా పెట్టాము. వర్ధిల్లాలే బాల్య నాయకత్వం, వర్ధిల్లాలే జై జగన్, జై జగన్, జై జై బాలినేని నాయకత్వం. కార్పొరేటర్ చిన్నారి డివిజన్ అభివృద్ధి పనులు చేసి ప్రజల మనసు గెలుచుకున్నారని ప్రణీతరెడ్డి కొనియాడారు. ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమ పథకాలకు అనేక మంది ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి మా నాన్న కూడా పార్టీలో కష్టపడి పనిచేశారని, అలాంటి వ్యక్తిపై కొన్ని పత్రికలు పార్టీ మారుతున్నారని ఇష్టం వచ్చినట్లు రాయటం బాధాకరమని అన్నారు. మా నాన్న మీద నమ్మకంతో రాబోయే ప్రభుత్వంలో మంత్రిగా చేస్తానని జగన్మోహన్ రెడ్డి భరోసా కల్పించారని అన్నారు. ఎవరైనా మంచి పనులు చేస్తేనే ప్రజలు ఆదరిస్తారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో డివిజన్లో వైసీపీ కార్యకర్తలు సైనికులుగా పనిచేసి విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రాజేష్, కన్వీనర్ రవిచంద్ర, సుతారం శ్రీనివాసరావు, పవన్, నరేష్, సురేష్, కరుణాకర్, జిలానీ, కోటి, చలపతి, పద్మజ, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసిన భాగ్యనిర్వాసులందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మేము ముందే చెప్పాను ఒకసారి మీటింగ్లో, చిన్నారాయణ లాంటి కోఆపరేటర్ ఉంటే నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే నాకు సమస్యలు మా ఇంటి వరకు రావు, ఇక్కడే అని క్లోజ్ చేస్తారు. సో మొత్తం 50 మంది కోఆపరేటర్ అలాగే ఉంటే నాకు హ్యాపీ ఎలక్షన్స్ కూడా. కానీ ఎప్పుడు ఆలోచన రాలా, అవసరమైతే రాజకీయాలు మానుకుందాం. అప్పటికి 4-3 ప్రశ్నలు మీరు పెట్టిమని చెప్పాడు. కానీ కూడా న్యూస్ ఛానల్స్ మాత్రం జనసేనకి వెళ్తాడు, టీడీపీకి వెళ్తాడు. ఈ పార్టీ ప్రకాశం జిల్లాలో పార్టీ వైఎస్ జగన్ ఈ పార్టీ మొదలు పెట్టాడంటే జగన్ గారు మొత్తం స్టార్ట్ చేసిన ఆయనే. కానీ ప్రకాశం జిల్లాలో మొదటి వీటికి మాత్రం నానే వేసాడు, అది మర్చిపోయారు అందరూ. జగన్ గారు అందుకే ఆయన మన నాన్న మీద ప్రేమ చూపించుకోవడానికే మన నాన్న మాట ఇచ్చారు కాబట్టి 250 కోట్లు కరెక్ట్గా జనవరిలో రిలీజ్ చేశారు. ఇంత టైట్ షెడ్యూల్లో కూడా నాన్న ఒకటే అన్నాడు, అన్న మేము మాట ఇచ్చాము, ఇప్పుడు ఇవ్వకపోతే ఎట్లా అంటే జగన్ గారు ఒక్క సెకండ్ ఆలోచించుకోకుండా మన ఒంగోలు ప్రజల కోసం 250 కోట్లు ఇంకా ఏ కాన్షియస్కి ఇవ్వాలి లాస్ట్ మినిట్లో న్యూస్లో కూడా వచ్చింది అది. సో మేము మాట చాలా పనులు చేసాం, చెప్పిన పనులు కూడా చేసాం. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, వచ్చే May 13th ఎలక్షన్స్ అప్పుడు మీ అందరికీ మన నాన్న ఓటేసి అట్లాగే ఎంపీగా చేరడానికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. లాస్ట్ ఎలక్షను సో మంచి మెజారిటీ, ఇందాక చిన్నారాయణ చెప్పినట్టు 1000 ఓట్ల మెజారిటీ చిన్నారాయణకు వచ్చింది. అసెంబ్లీకి వాస్తవంగా ఈ డివిజన్ ప్రకారం కష్టం అది, కానీ అందరూ కష్టపడి చేయగలుగుతారని నమ్మకం ఉంది. సో మళ్ళీ ఆ 1000 కోసం మనం అందరూ కష్టపడాలని కోరుకుంటూ మళ్ళీ జగన్ గారిని సీఎం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను అమ్మా, ఎందుకంటే మేము సర్వే చేస్తూ ఉంటాం అన్ని ఏరియాలు. 2019 వరకు 2015-16 వరకు బాలినేని వాసనకి ఓటు వేస్తామనేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ అలా లేదు, జగనే 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 అంటున్నారు. లేడీస్, ఎస్పెషల్లీ లేడీస్ మాత్రం జగనే అన్నారు. ఈ మధ్య మన పట్టా ఇచ్చిన తర్వాత వాసన అంటున్నారు. ఇది వాస్తవం. అంటే జగన్ గారు మీ లేడీస్ గుండెల్లోకి అంత ఎవడు ఏం చెప్పినా లేడీస్ మాత్రం వినరు. థ్యాంక్స్, దానికి ఇన్వైట్ చేస్తాను. మీరు మన వాసన ఎట్లయితే అంత పేరు తెచ్చుకున్నారో మీరు కూడా ఫ్యూచర్లో అంత పేరు తెచ్చుకోవాలని మేము కూడా మా సంఘాల తరఫున అందరం కూడా జీవిస్తున్నాము. ఎప్పుడు మేమేంటే ఉంటాం మేము. మాకు వాసన అంటే విడిగా వేరే ఫ్యామిలీ అనిపిస్తుంది అనమాట. మేమందరం కూడా జగనన్న వాసన అసలు మా ఆడవాళ్ళం అందరం అంత అభిమానం అనమాట. ఎందుకంటే మా పుట్టింటి నుంచి చీరలు వచ్చినాయో లేదో తెలియదు, కానీ అందరినీ గుర్తుపెట్టుకొని మా వాసన మాత్రం పుట్టింటి పట్టు చీరగా మా అందరికీ ఇచ్చారు. మళ్ళీ అలాగే మగవాళ్ళని కూడా ఇద్దరిని భార్య భర్తలు ఇద్దరిని దీవించి
ఆ స్థలంతో పాటు అది కూడా ఇవ్వాలి, బట్టలు వాళ్ళిద్దరికి ఆశీర్వదించాలని చెప్పేసి అంత మంచి మనసున్న వాసన్న మనకి ఎప్పుడు కూడా ఆయనే ఉండాలి, ఆయనే రావాలి, ఆయనే మంచి మెజార్టీతో ఆయన ఎలాగో వస్తారు. కాకపోతే ఏంటంటే 175/175. నాకు తెలిసినంతలో చిన్నపిల్లలకి ఫుడ్ కానీ రాగి జావ కానీ మనం ఇంట్లో ఒక్కరోజు టిఫిన్ పెట్టకపోతే తరిం బయటికి పంపిస్తాం. ఆయన అలా కాదు, అన్ని పర్యవేక్షిస్తున్నారు. రాగి జావ వస్తుందా, పిల్లలకి అన్ని ఇస్తున్నారా లేదా, వాళ్ళే కదా రేపు భవిష్యత్తుకి ముందు తరాలు. నాకు మాత్రం ఆ విషయంలో నేడు నాడు స్కూల్స్ రెడీ చేయడం కానీ, అంతకుముందు ఎప్పుడు మేము చదువుకున్నాం అదే గవర్నమెంట్ స్కూల్స్లో, ఎప్పుడు మేము అంత పాలు పోసి ఎత్తినంత స్కూల్స్ ఎక్కడ చూడలేం. ఎక్కడ లంచాలు లేనిది రావాలని చూస్తున్నారు. ఇదంతా నాకు తెలిసి అభివృద్ధి అనుకుంటున్నా. ఇంకా మరి నాకు తెలిసినంత వరకు అదే చెప్తున్నా. ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఆయనకు వెయ్యకపోతే మాత్రం మోసం చేసినారు. ఒంగోలు నియోజకవర్గం దాదాపు 4,300 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలతోటి ఈరోజు ముందజల్లో ఉందని చెప్పని మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. దీని అందరికీ కూడా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసిన కృషి ఫలితమే ఈరోజు ఒంగోలు నియోజకవర్గం సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అత్యధికంగా జరిగాయని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా సరే ఎక్కడో నియోజకవర్గం రాష్ట్రం కాకుండా మన 19వ డివిజన్ పరిధిలోనే చూసుకుంటే వాసన్న 2019లో గెలిచిన దగ్గర నుంచి మీ అందరికి కూడా తెలుసు. మరి ఒంగోలులో ఉన్న 50 డివిజన్లలో కూడా దాదాపు మన డివిజన్ని వాసన్న ఎంతో అడిగిన వెంటనే దాదాపు ఈరోజు 12 కోట్ల రూపాయలు ఈరోజు పనులు ఒక్క మన 12 కోట్ల రూపాయల పనులు వాసన గెలిచిన దగ్గర నుంచి ఈ 19వ డివిజన్లోనే జరిగాయని చెప్పని మీ అందరూ కూడా తెలుసు. 12 కోట్లు జరిగింది. కనీసం ఒక 1200 మనం మెజార్టీ ఇవ్వద్దా? ఇద్దామా? ఖచ్చితంగా పోయిన ఎలక్షన్స్ కి నాకు 1000 మెజార్టీ ఇచ్చారు. ఆ 200 తగ్గినా కానీ అదే 1000 మెజార్టీ తోటి మన 19వ డివిజన్ రావాలని చెప్పని మీ అందరూ సహకరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి మీ అందరూ